అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజు నేను ఒక టేస్టీ అండ్ డిఫరెంట్ స్నాక్ని చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకా బయట ఏ స్నాక్స్ని కూడా మళ్ళీ ఇంకోసారి కొనరు, అంత టేస్టీగా ఉంటుంది. అలాగే చేసుకునే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అనుకుంటారు. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు. అలాగే ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్నాక్ నేమ్ అనేది నేను మధ్యలో చెప్తాను, వీడియో మధ్యలో. సో అప్పటిదాకా చూడండి స్కిప్ చేయకుండా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. బయట ఏ సమోసా, ఎలాంటి కచోరీ, ఏ స్నాక్ అయినా పనికిరాదు దీని కింద. అంత బాగా వచ్చింది పర్ఫెక్ట్గా స్నాక్ అయితే. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారు. చేసుకోవడం కూడా చాలా ఈజీ, ఎక్కువ శ్రమ లేకుండా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ నేను పిండిని కలుపుకోవడానికి ఒక బౌల్ని తీసుకున్నాను. ఇలా బౌల్ని తీసుకొని ఒక 1.5 కప్పు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. నేను దీన్ని గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్దీనే. సో ఎలాంటి వారైనా తినొచ్చు ఈజీగా. ఇలా గోధుమ పిండిని అయితే 1.5 కప్పుని తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఓమ వేస్తున్నాను. ఈ స్నాక్లో ఓమ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇలా నలుచుకొని వేసుకోవాలి, అప్పుడే మనకు ఫ్లేవర్ అనేది బయటికి తెలుస్తుంది, ఓమ ఫ్లేవర్. అలాగే వేసుకుంటే మనకు ఓమ ఫ్లేవర్ అనేది అంతగా తెలియదు. సో ఇలా నలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పుతో పాటు దీంట్లో ఒక స్పూన్ నేను నూనెను వేసుకుంటున్నాను. ఇలా నూనె వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఫస్టే వాటర్ వేయకూడదు. సో ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా పిండి పట్టుకుంటే మనకి ఇలా ముద్దలా రావాలి. అప్పుడే మనకు స్నాక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. స్నాక్ పై లేయర్ అనేది బాగా వస్తుంది చూడడానికి. సో ఇప్పుడు ఇంకా వాటర్ పోస్తూ కొంచెం కొంచెంగా మనకు పిండిని చపాతీ పిండిలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. సో ఇప్పుడు నేను ముందు చూపించిన విధంగా చేసుకున్న తర్వాతే వాటర్ వేసుకోండి, అప్పుడే మనకు స్నాక్ పై లేయర్ అనేది బాగా వస్తుంది. మనం బయట సమోసాలు తీసుకుంటే సమోసా పై లేయర్ ఎలా వస్తుందో అలా వస్తుంది. సో అలా రావడం కోసమే ఇలా చేసుకోవాలి. మనం పిండిని ఇలా కలిపేసుకోవాలి. సో చూసారు కదా, నేను మరీ సాఫ్ట్గా కలపలేదు, ఇలా కలుపుకోవాలి కొంచెం గట్టిగానే. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టి మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి 4 మీడియం సైజ్ ఆలూలని ఉడికించి నేను పీల్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఫోర్క్తో కానీ చేత్తో కానీ మొత్తం మ్యాష్ చేసుకోవాలి ఫస్ట్. లేదంటే మీరు తురుమొచ్చు కూడా మీకు కావాలనుకుంటే. సో నేనైతే ఇలా ఫోర్క్తో చేసేసుకున్నాను మొత్తం. ఇలా చేసుకొని ఇప్పుడు దీంట్లో నేను ఇంకొంచెం సాల్ట్ని వేస్తున్నాను. దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం పసుపు వేసుకున్నాను. అలాగే వేయించిన జీలకర్ర పొడిని వేస్తున్నాను. దీంతోపాటు కొంచెం చాట్ మసాలాని వేస్తున్నాను, చట్పటాగా టేస్ట్ని తెప్పించుకోవడానికి. సో దీంట్లో నేను టేస్ట్కి సరిపడా కారం వేస్తున్నాను. అలాగే కొంచెం కసూరి మేతిని ఇలా నలిపించి వేసుకుంటున్నాను. సో నలిపి వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఈ మసాలా అంతా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఫస్ట్ చేత్తో బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా. ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల ఆలూలో ఉన్న మాయిశ్చర్ అంతా గుంజుకుంటుంది. అలాగే ఈ కార్న్ఫ్లోర్ అనేది బైండింగ్గా కూడా ఉపయోగపడుతుంది. సో నేను లాస్ట్కి చూపిస్తాను ఎలా ఉపయోగపడుతుందో. చూడండి వీడియోని స్కిప్ చేయకుండా. ఇలా రెడీ చేసుకొని దీన్ని సైడ్ పెట్టేసుకోవాలి. పెట్టుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి నుంచి కొంచెం ముద్దని నేను సపరేట్గా తీసుకుంటున్నాను. మన చపాతీ ఎంత వెడల్పుగా చేయగలమో అంత పిండిని నేనైతే ఇలా ముద్దలా తీసుకొని ముందుగా తీసుకొని దీన్ని చపాతీ దానిపై పెట్టి మనం ముందుగా చపాతీ చేసుకోవాలి. మనం చపాతీని ఎలాగైతే చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. కాకపోతే చపాతీ అంత పల్చగా ఉండకూడదు, అలాగే కొంచెం కొంచెం మందంగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అప్పుడే మనకు స్నాక్ పై లేయర్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇలా చేసుకున్నాను చపాతీని అయితే ఈ సైజులో చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని దీనిపై స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపై ఎంత మసాలా అయితే పడుతుందో అంత మసాలాని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. వేసుకొని స్పూన్తో కానీ మీకు కావాలంటే చేత్తో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం సరిగ్గా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎక్కడ కూడా తక్కువ పడకుండా చేసుకొని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవాలి. ఈ స్నాక్ నేమ్ వచ్చేసి కోన్ సమోసా. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా చేసుకొని చూడండి, మీరే అంటారు ఎంత బాగా వచ్చిందో అని. నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 ముక్కలుగా కట్ చేసిన తర్వాత చెప్తే అర్థం కాదు, వింటే అర్థం కాదు. ఒకసారి వీడియోని చూస్తూ ట్రై చేయండి.
ఒకటికి 2 సార్లు చూసి ట్రై చేయండి నా వీడియోని. సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, కోన్ లాగా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి సైడ్స్ చేసుకొని. ఇప్పుడు ఇలా మిగిలిపోయిన దీంట్లో నేను ఇంకొంచెం మసాలాను అయితే ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, దీంట్లో ఇంకొంచెం మసాలాని ఫిల్ చేసుకోవాలి. ఇలా చేసుకొని కొంచెం సాఫ్ట్గా ప్రెస్ చేస్తూ అనుకుంటే మనకి రెడీ అయిపోతుంది కోన్ సమోసా అనేది. సో చూపిస్తున్న విధంగా చేసుకోండి, మరీ ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మనం కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కాబట్టి నార్మల్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా 2 చేతుల మధ్యలో పెట్టి ప్రెస్ చేస్తే మనకు రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా ఉంది కదా, అలాగే డిఫరెంట్గా కూడా ఉంది. ఇంకా ఇప్పుడు ఇలాగే మిగిలిన సమోసాలన్నిటిని కూడా నేను ఇలాగే రెడీ చేసుకుంటున్నాను. చూపించిన విధంగా రెడీ చేసుకోండి మీరు కూడా. చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేసి నాకు వీడియో కింద కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే ఇంకా అసలు మర్చిపోరు, అంత టేస్టీగా అయితే వచ్చింది. డిఫరెంట్గా కూడా ఉంది. సో ఇలా మొత్తం నేను కోన్ సమోసాలని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పై అయితే ఆయిల్ పెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా ఉంచాను. స్టవ్ పై ఉంచి ఇప్పుడు నేను సమోసాలని ఒక్కొక్కటిగా దీంట్లో వేస్తున్నాను. ఎన్ని సమోసాలు అయితే పడతాయో అన్ని సమోసాలని ఇలా వేసుకొని కాల్చుకోవాలి. నూనె మరీ వేడిగా ఉండకూడదు. ఈ సమోసాలు వేసినప్పుడు కొంచెం మీడియంగా ఉంటూ బాగుంటుంది. అప్పుడే మనకు సమోసా పై లేయర్ అనేది అచ్చం బయటకుంటే ఎలా వస్తుందో అలా వస్తుంది. వెంటనే స్పూన్ పెట్టకూడదు, వాటంతట అవి పైకి తేలిన తర్వాత మనం స్పూన్తో అనుకోవాలి. చూసారు కదా, మనం కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఎలాంటి మసాలా నూనెలో పడలేదు. సో కార్న్ఫ్లోర్ ఇలా పనిచేస్తుంది అనమాట. దీనికోసమే వేసుకోవాలి కార్న్ఫ్లోర్ని మనం దీంట్లో. సో ఇలా చూసారు కదా, ఇప్పుడు ఇంకా మంచి కలర్ వచ్చేసింది. అచ్చం బయటకున్న సమోసాలు ఏ కలర్ అయితే వచ్చినాయో ఆ కలర్ వచ్చేసింది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు. సో ఇంకా నేనైతే ఇప్పుడు వీటిని బయటికి తీసేస్తున్నాను. చాలా మంచి కలర్ వచ్చింది, బాగా ఉడికిపోయింది కూడా లోపటి వరకు. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. నూనె మరీ వేడిగా ఉండకుండా చూసుకొని సమోసాలను ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా కాల్చేసుకొని తీసుకోవడమే మనకు నచ్చిన కలర్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఇంక ఇలాగే నేను మిగిలిన సమోసాలు అన్నిటిని కూడా ఇలా కాల్చేసాను. కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో, చాలా బాగుంది. అలాగే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఒక్కసారి తింటే మర్చిపోరు అసలు. ఈ కోన్ సమోసాను అయితే ప్రతి ఒక్కరు డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో. నా వీడియోని చూస్తూ ఎలా చేశానో 1-2 సార్లు చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది కోన్ సమోసా అనేది. సో ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.